మనం తెలుసుకున్నాం. యేసయ్య భూమి మీదకి ఎవరు మంచిగా ఉన్నారని చూశారు. భూమి మీద ఎవరు పడితే వారు తాగేసి కొట్టేసి ఎలా పడితే అలాగ ఉన్నారు. దాంట్లో ఒక వ్యక్తి నోవాహు అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఆయనకి యేసయ్య ఆయనతో మాట్లాడారు. నోవాహు, నేను భూమిలో చూస్తే ఎవరు పడితే వాళ్ళు చెడ్డగా ఉన్నారు. నువ్వే కనిపించావు. నేను భూమి మీదకి ఒక పెద్ద జలప్రదాయాన్ని సృష్టిస్తున్నాను. నువ్వు ఒక వాడ తయారు చేయి. ఆ వాడలోకి ప్రజలను రమ్మను. అప్పుడు చెప్పలేదు. దేవుడు చెప్పినట్టు ఆ సైజుతోనే ఆ కర్రలతోనే వాడ తయారు చేశాడు. దేవుడు ప్రజలందరితో చెప్పాడు. దేవుడు పెద్ద జలప్రయాన్ని సృష్టించబోతున్నాడు. మీరందరూ దేవుడు ఒక వాడని తయారు చేయమన్నాడు. ఈ వాడలోకి ఎక్కండి అంటే ప్రజలందరూ అబ్బా పిచ్చివాడు నోవాహు, ఏంటి అంటున్నావు, ఎప్పుడు రాలేము, ఇప్పుడు వస్తుందా? అప్పుడు దేవుడు మీ వాడలో తయారు చేశాక నోవాహు కుటుంబాందరినీ వాడలోకి ఎక్కమన్నాడు. తర్వాత దేవుడు 40 రాత్రులు 40 పగలు వాడని కురిపించాడు. భూమి మొత్తం ఇల్లులు కొండలు అన్నీ మునిగిపోయాయి నీళ్ళతో. అప్పుడు నోవాహు వరద వస్తుంటే నోవాహు తాత మమ్మల్ని కూడా ఎక్కించుకోవాలి. అప్పటికి దేవుడు వాడకి తాళం వేసి తీసుకుపోయాడు. నోవాహు నా దగ్గర ఏమీ లేదు, తాళం వేసి దేవుడు తీసుకుపోయాడు. అలాగే అందరూ నశించిపోయారు.